నానుస్తున్నావు త్వరగొట్టు. ఏంటోనండి ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతో ఆడు. ఎరా చెప్పిన టైం టీ తీసుకురావని తెలీదా? కోసం స్పెషల్ గా చేంజ్ తీసుకొచ్చాను చూడండి, ప్లాస్కో కూడా కొత్తది. రేయ్ ఫ్లాష్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా పేకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడకూడదు. సార్ మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా సరిగ్గా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు వస్తున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? డబ్బులు తీసుకోండి సార్ నాది షో. అది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవి నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. డోలు తీరిందా? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వేవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా వెళ్ళి హాఫ్ నెక్ రేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. మేము కూడా జాయిన్ అవచ్చా సార్? చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావురా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే. ఏయ్, ఆ నోట్లో ఉపయోగ పెట్టండి ఎదవ సంత. ఇది మన ఇల్లు కాదు, చంకప్పుకో. ప్రతిదీ ఓపెన్ అయ్యి అన్ని నేర్పించలేక చేస్తున్నాం. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, మాకు తెలుసు. ఇంతకీ ఏదో ఎక్కడ ఇక్కడ ఉండాలండి. ఏదో పని చేస్తున్నాడో ఏంటో, దీన్ని తీసుకో. నిమిషానికి మాయమైపోతుంటాడు, ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్న ఇక్కడున్నా. ఒరేయ్ అక్కడేం చేస్తున్నారా? పాస్ పోస్తూ నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. Thank you, నీ నాన్న. అబ్బా ఎవడైనా తండ్రి పేరు సువర్ణాక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అక్కమో నీ అబ్బా. రేయ్ జిప్పెట్టుకోరా, ఓపెన్ మాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే. పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాపను అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్లా. నా డౌట్ కరెక్టే, బీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్ ఏం కొనుక్కున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది, కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది, అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ. పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేటుగా వస్తే సూపర్ ఉంటుంది కదా. యామిటి చూవా, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్లవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరి ఉన్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది. ఇతట కూర్చుంటనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే, జారుకోవడానికి ఇదే ఛాన్స్. షో ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి అరగంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. రేయ్ మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య దరిద్రం వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయి చుక్కుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్లేదు సార్. కొట్టు నేను కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? చేసుకోండి సార్.
మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్ నుండి తీసుకొచ్చి బొక్కలో పెట్టండి లేకపోతే మీ ముగ్గురికి బొక్క. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ప్రభు కుమారా చెప్పు ప్రేమ కుమారా. ట్రైను అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచ్చి కొట్టింది నువ్వే కదూ. చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించాం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచ్చు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను, గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ఏమే అది ఏడుస్తుంది, 1/2 లీటర్ పాలు ఇవ్వచ్చుకో. నన్నేమైనా గేదనుకున్నారా? లీటర్లు పాలివ్వడానికి నా దగ్గర లేవు. అయినా ఇది పిల్ల కాదు, రాక్షసి. నన్ను పీల్ చేస్తుంది. పేపర్ నిండా సూసైడ్ వార్తలే, చూడాలంటేనే భయం వేస్తుంది. చచ్చేవాళ్ళకి లేని భయం నీకెందుకయ్యా? చచ్చేవాళ్ళకి భయం ఉండదు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆలోచిస్తే వాళ్ళు చచ్చినా చావరు. అబ్బా ఆపండయ్యా మీ చావు గల మీరును. మీకు మాట్లాడుకోవడానికి వేరే టాపికే లేదా? పేపర్ నిండా చావు వార్తలు, టీవీలోనూ అవే వార్తలు, ఇక్కడ కూడా అదే గోలా. అంత దురదగా ఉంటే మీరు చచ్చే వాళ్ళందరినీ పిలిచి కాంపిటీషన్ పెట్టి ప్రైజులు ఇవ్వండి. అనవసరంగా బంగారాలను నిద్ర చెడగొట్టారు. లేదు 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 తల్లి. రామలాలి మేఘ శ్యామలాలి. ఏమమ్మా, ఆ పాప ఏడు పాపాలంటే ముందు మీరు పాట ఆపాలి. ఆ పక్కెళ్ళి పాలివమ్మా. ఇదిగో నేను వస్తున్నా. కాఫీ అంటే అచ్చం గోదావరి నీళ్ళలో ఉంది. భలే కనిపెట్టేసావయ్యా, అవి గోదావరి నీళ్ళే. కాఫీ ఇప్పుడు కలుపుతున్నాను. అనాయ్, కొంచెం పాలు కావాలి. టీ కాఫీలు తప్ప ఇక్కడ పాలమ్మరా. అంటే చంటి పాప కోసం అనాయ్. ఓయ్ 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 ఓయ్, నువ్వు పోసేది నీలా పాలా? నీళ్ళ పాలు, వాటర్ మిల్క్. పట్టణం మిల్క్ ఏం కాదు, అయినా లీటర్ పాలకు నీళ్ళని కలుపుతావు. లీటర్కి 2 లీటర్ల నీళ్ళు కలుపుతారు బయట. మరి నువ్వు? ఇది రైల్వే స్టేషన్ కదా, 1 లీటర్ పాలకి 5 లీటర్ల నీళ్ళు కలుపుతాం.